Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. హైదరాబాద్ ముంబై జట్లు ఈ సీజన్లో కొత్త సారథులతో బరిలోకి దిగిన తొలి మ్యాచ్లలో వారికి ఓటమి తప్పలేదు. ఇరు జట్లు విజయానికి దగ్గరగా వచ్చిన చివరిలో బోల్తా పడ్డాయి. ఉప్పల్లో జరిగే మ్యాచ్లో బోనీ కొట్టి టైటిల్ పోర్లో నిలవాలని ఇరు జట్లతో పాటు అభిమానులు కూడా కోరుకుంటున్నారు. సొంత గడ్డపై ఆడటంతో పాటు అభిమానుల మద్దతు ఎస్ఆర్హెచ్కి కలిసి వచ్చే అంశం. పేపర్ మీద అన్ని విభాగాలలో బలంగా కనిపిస్తున్న ఎస్ఆర్హెచ్ తమ స్థాయికి తగ్గట్లు రాణించగలిగితే విజయం సాధించడం పెద్ద విషయమేమీ కాదు. ట్రావిస్ హెడ్, మక్రమ్, షబాద్, క్లాసెన్ మీద భారీ అంచనాలున్నాయి. మరోవైపు భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబైకి బౌలింగ్ చేయడం సన్ రైజర్స్ కి అంత తేలికేం కాదు. అలాగే బుమ్రా లాంటి బౌలర్ని ఎదుర్కోవడం ఎలాంటి జట్టుకైనా సవాలే. ఇద్దరి మధ్య ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో ముంబైదే పైచేయి అయినా ఐపీఎల్లో ఏది అసాధ్యం కాదు. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ల్యూక్ వుడ్కు బదులు సౌత్ ఆఫ్రికా అండర్-19 యువ బౌలర్ మఫాకాకి అవకాశం ఇచ్చింది. సన్ రైజర్స్ కూడా త్రిపాఠి, నటరాజన్, జాన్సన్లకు రెస్ట్ ఇచ్చి ట్రావిస్ హెడ్, ఉనాద్కత్లను తీసుకుంది. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్ ముంబై బౌలర్లను ఊచకోత కోశారు. తొలి మ్యాచ్లో కెప్టెన్సీ తప్పిదాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా రెండో మ్యాచ్లో కూడా తన చెత్త కెప్టెన్సీ నిర్ణయాలతో తొలి 10 ఓవర్లలోనే మ్యాచ్ని ఎస్ఆర్హెచ్కి అప్పగించాడు. బుమ్రా లాంటి బౌలర్ని 4వ ఓవర్ దాకా ఆపడం, తానేసిన ఫస్ట్ ఓవర్లో 5 పరుగులే ఇచ్చినా మళ్ళీ 13వ ఓవర్ వరకు తీసుకురాకపోవడం వంటి ఘోరమైన తప్పిద నిర్ణయాలు తీసుకోవడం ఫ్యాన్స్ని బాగా నిరాశకు గురిచేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మరోసారి విఫలమైన మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్, ఫస్ట్ డౌన్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మలు ముంబైకి ముచ్చెమటలు పట్టించారు. ఇద్దరూ భారీ సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. 60 పరుగులతో ఇద్దరు అవుట్ అయినా క్లాసెన్, మక్రమ్ కూడా చెలరేగిపోయారు. చూస్తున్నది లైవ్ మ్యాచ్నా లేక హైలైట్స్నా అన్నట్టుగా సాగిపోయింది ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్. 5 ఓవర్లో 58, 10 ఓవర్లో 148, 15 ఓవర్లో 202, 20 ఓవర్లో 277 పరుగులతో ఉప్పల్లో ఉప్పెన సృష్టించారు. ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ స్కోర్ సాధించింది ఎస్ఆర్హెచ్. ముంబై గెలవాలంటే ఇక అద్భుతమే జరగాలనుకుంటున్న ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తూ రోహిత్, ఇషాన్ కిషన్లు కళ్ళు చెదిరి ఆరంభాన్నిచ్చారు ముంబైకి. 3 ఓవర్లకే 50 పరుగులు సాధించిన ముంబై రోహిత్, ఇషాన్లను త్వరగానే అవుట్ అయినా తిలక్ వర్మ, నమన్లు రన్ రేట్ తగ్గకుండా మెయింటైన్ చేశారు. 10 ఓవర్లలో 141 పరుగులు చేసి ముంబైని గేమ్లో ఉంచారు. నమన్ అవుట్ అయినా తిలక్ వర్మ దూకుడు తగ్గలేదు. స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించాడు. 182 పరుగుల వద్ద తిలక్ అవుట్ అవడంతో మ్యాచ్ పై ఆశలు వదులుకుంది ముంబై. కెప్టెన్ హార్దిక్, టిమ్ డేవిడ్ పరుగుల కోసం తీవ్రంగా శ్రమించిన చివరికి 246 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 31 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. కమిన్స్ తన అద్భుత బౌలింగ్ తో పాటు నాయకత్వ ప్రతిభతో మ్యాచ్ ని గెలిపించుకున్నాడు. హార్దిక్ పాండ్యా తన చెత్త కెప్టెన్సీతో పాటు పేలవ బ్యాటింగ్ తో ఓటమికి కారణమయ్యాడు. అభిషేక్ శర్మకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ బడీస్.